హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మోక్షానికి ముక్తికి గ్యారంటీ ఇచ్చేటువంటి ఏకైక ప్రదేశం కాశీ. శవాలు కాల్చినటువంటి బూడిద భస్మాన్ని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల డబ్బుతో నిర్మించబడ్డ అద్భుతమైనటువంటి ఆలయం సోమనాథ్. సో మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది ముస్లిం రాజులే. హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఈ యొక్క వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. లవంగి అని ఒక మహమ్మదీల అమ్మాయిని గూగుల్ సెర్చ్ చేసినా కూడా నాకు దొరకలేదు దీని గురించి విశేషాలు. ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేయడం అవును, నన్ను కదిలించేసింది. తెలుగువాడు రచించినటువంటి ఒక అద్భుతమైన గంగావతరణ పద్యాన్ని కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాట ఇచ్చారు. సో మీరు ఇన్నిసార్లు దర్శించారు కదా, మీరే భావంతో చూశారు, భక్తితోనా విరక్తితోనా? రాముడు పుట్టిన ఈ దేశంలో ఈ రాముడికి ఆలయం నిర్మించుకోవడం కోసం మనం ఎంత కష్టపడ్డాం, ఎంత తపన పడ్డాం, ఎంత గాయపడ్డాం. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల డబ్బుతో నిర్మించబడిన ఏకైక విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది హిందూ బెనారస్ యూనివర్సిటీ. హైదరాబాద్ నిజాం ప్రభు యొక్క బూట్లను వేలం వేస్తున్నాను, వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను, అహో అని చెప్పేసి ఒకటే గౌరవ. కాశీలో మొట్టమొదటి తెలుగువారు అని చెప్పుకోవడానికి, గర్వించదగ్గడానికి ప్రజల భిక్షతో మనం కట్టుకున్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఒక న్యాయ పైసా తీసుకున్నాం. ఈ ప్రభుత్వాలు వేరే మతాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ దేశంలో హిందువులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బాధ, దుఃఖాన్ని చార్మినార్ దగ్గర నిలబడి ఆ సమ్మేళనం జరిగిన తర్వాత అగ్నిహోత్రుల గురించి ఒక పుస్తకం రాయాలి అనేటువంటి ఆసక్తి. కాశీ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అయిన ఆ ఆధ్యాత్మిక రాజధాని కాశీ గురించి, దాని మహిమల గురించి, అక్కడ ఉండే వింతలు విశేషాల గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తరగని ఆధ్యాత్మిక ఆస్తి అది మన హిందువులకి. అంత గొప్ప కాశీ క్షేత్ర వైభవం గురించి గతంలో మనం ఒక అద్భుతమైన పుస్తకం రాశారు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు. కవి, గాయకుడు, రచయిత, చరిత్ర పరిశోధకులైన ప్రభాకర్ గారు గతంలో ఆయన రాసిన పుస్తకం కాశీ రహస్యం అనే పుస్తకం గురించి గతంలో కొంత చర్చించాం మనం. అయితే దాంట్లో ఉన్న అద్భుతాలు ఇంకా తనివి తీరినంత గొప్పగా ఉండడం వల్ల ఆయన్ని మరొకసారి మన స్టూడియోకి ఆహ్వానించాం. అంటే మీరు నమ్మరు, ఆయన రాసిన పుస్తకంలోని విశేషాల గురించి నేను గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్లో కూడా దొరకట్లా. గూగుల్కి కూడా అందనంత అద్భుతమైన విశేషాలు కాశీ క్షేత్రంలో ఉన్నాయి. అంటే ఎంత తవ్విన వారికి అంత దొరుకుతుంది అక్కడ. ఆధ్యాత్మికత, భక్తి, అంటే ముక్తి నగరం అది. అక్కడ జన్మ మరణాలను విముక్తి చేయించే నగరంగా కాశీకున్న ప్రశస్తి మనకు తెలిసిందే. అందుకే ఒకసారి మళ్ళీ ప్రభాకర్ గారితో ఆయన నోటి ద్వారా చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, మీకు గుర్తుంది కదా, గతంలో మనం మొదటి అధ్యాయం చేశాము. అందుకే నాకే ఇంకా తెలుసుకోవాలి, ఏదో సంపూర్ణం కాలేదేమో అనే ఉద్దేశంతో మరొకసారి మిమ్మల్ని పిలిచాం. మీరు మన్నించి వచ్చారు మా స్టూడియోకి. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు మన ఈ రెండో ఎపిసోడ్లో? ఇప్పుడు గతంలో మనం కాశీ రహస్యం అనేటువంటి అంశాలను తెలుసుకున్నాం, చర్చించాం, మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసాం. ఇప్పుడు వారణాసి వైభవం అనేటువంటి అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఓకే. ఈ వైభవం ఎన్నో లక్షల మంది కాశీకి పోతారు. ఓకే. వాళ్ళు అక్కడ చూసేవి కొన్ని. కాశీలో ఉన్నన్ని అద్భుతాలు, కాశీలో ఉన్నటువంటి కొత్తదనం, నిత్య నూతనత్వం,
నీకు ఎక్కడా ఉండదు. ఉమ్. హడావుడిగా పోతాం, ఏదో విశ్వనాథం దర్శనం చేసుకోవడం, అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకోవడం, కాశీ విశాలాక్షిని దర్శనం చేసుకోవడం, అవును. ఆ గంగా హారతి చూడడం రావడం తప్ప అంతే, కరెక్ట్ ఇక చెప్పారు. అవును. మిగిలినటువంటి కార్యక్రమాలు అసలు కాశీ ఏంటి, ఇందులో గొప్పతనం ఏంటి, ఎందుకు ఇన్ని లక్షల మందిని ఆకర్షిస్తోంది? అవును. మొన్నటికి మొన్న కుంభమేళ జరిగితే దాదాపు 70 కోట్ల కోట్ల మంది, ఏంటి అసలు అది సగం భారతదేశ ఏ జనాభా. దేశంలో ఇది ఏ దేశంలో సాధ్యపడుతుంది? అలాంటిది కాశీలోనే ఎందుకు జరుగుతోంది? కాశీకి ఇంత ఆకర్షణ శక్తి ఎలా వచ్చింది? ఈ విషయాలను తెలియజేయాల ప్రజలకు, ఉమ్. ముఖ్యంగా భక్తులకు, యాత్రికులకు ఈ విషయాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే నాకు కూడా మీరు పిలుస్తూనే రావడం అది జరిగింది. చాలా సంతోషం అని గారు. గురుగారు, నాకు అంటే మార్క్ ట్వెయిన్ అని ఒక రచయిత చెప్పిన విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. కాశీ క్షేత్రం అంటే చరిత్ర కంటే పురాతనమైందంట, సాంప్రదాయం కంటే ప్రాచీనమైనదంట. అంటే అంత అద్భుతమైన మాట ఎవరో ఒక విదేశీ రచయిత చెప్పాడు. అంత వింతలు విశేషాలు ఏమున్నాయి అన్నగారు? గతంలో చర్చించినవి కాకుండా కొత్తవి మాకు గతంలో విషయాలు మళ్ళీ ఇప్పుడు చెప్పడంలో పెద్దగా ఉపయోగం లేదు. అందుకే. ఆల్రెడీ చెప్పేశాం. Yes. యూట్యూబ్లో వాళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు, చూడాలనుకుంటే బ్రహ్మాండంగా. వినాలనుకుంటే వినొచ్చు. అవును. ఆ విషయాలు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవును, అవును. చెప్పాల్సినటువంటి విశేషాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఎస్. అందులో ముఖ్యంగా ఏంటంటే కాశీ ఒక సంస్కృత భాషకు అధ్యయన కేంద్రం. అవును. కాశీ ఒక సంస్కృతికి అధ్యయన కేంద్రం. కాశీ ఒక ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం. కాశీ ఇట్ సెల్ఫ్ ఇజ్ ఏ అద్భుతం. ఉమ్. ఎందుకంటే కాశీని మనం చరిత్ర కోణంలో చూడాలి, ఓకే. కాశీని మనం సాంస్కృతిక కోణంలో చూడాలి, కాశీని మనం ఆధ్యాత్మిక కోణంలో చూడాలి, భక్తి కోణంలో చూడాలి, రక్తి కోణంలో చూడాలి, ముక్తి కోణంలో చూడాలి, విరక్తి కోణంలో చూడాలి. ఇట్లా అనేక కోణాల్లో నువ్వు చూసినప్పుడే కాశీ నీకు అర్థమవుతుంది. నువ్వు కేవలం ఏదో వెళ్ళి ఒక టూరిస్ట్గా వెళ్ళిపోయి అలా అలా తిరిగేసి వచ్చేస్తే నీకు అక్కడ ఆవులు తప్ప పేడ తప్ప ఇంకా ఏం కనబడదు. కరెక్ట్ చెప్పారు. అవును. నీవు కాశీకి వెళితే నిన్ను నువ్వు మర్చిపోయి నీవు ఖాళీ మనస్సుతో వెళ్ళాలి. ఉమ్. ఖాళీ మనసుతో వెళ్ళినప్పుడు కాశీ నుంచి వచ్చేటప్పుడు నీ మనసు నిండా అనేకమైనటువంటి విషయాలను తెచ్చుకునేటువంటి అవకాశం. ఓకే, ఓకే. గురుగారు, ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే సృష్టించాడని అంటారు. అవును. అంటే సృష్టికి పూర్వమే నగరం ఉందన్న మాట కూడా నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఎన్ని ప్రళయాలు వచ్చినా విలయాలు వచ్చినా కాశీక్షేత్రం మాత్రం చెక్కు చెదరలేదంట ఇప్పుడు. మరి అలాంటి గొప్ప నగరాన్ని మీరు ఎన్నిసార్లు దర్శించారు? అసలు కాశీ మీద మీకు అంత మమకారం ఎలా ఏర్పడింది అసలు? నేను కాశీని దాదాపు 10 మార్లు దర్శించుంటా. పోయిన ప్రతిసారి 9 రోజులు, 10 రోజులు, 12 రోజులు అలా ఉన్నాను. నేను కుంభమేళకు కూడా వెళ్ళాను. నేను ఆ యొక్క ఆనందాన్ని కూడా అనుభూతి చెందాను. అక్కడ సాధువులతో మమేకమైనను. నాకు అక్కడ ఉన్నటువంటి ఘాట్లతో బాగా పరిచయం ఉంది. కాశీ అంటేనే ఒక మధురానుభూతి మిగిల్స్తుంది మనిషి. ఓకే. ఎందుకంటే కాశీ బయట దేశంలో 12 జ్యోతిర్లింగాలను 12 నదులకు అనుసంధానం చేశాం మనం. ఓకే. కానీ కాశీలో 12 జ్యోతిర్లింగాలకు ఆలయాలు ఉన్నాయి. కాశీ బయట 18 శక్తిపీఠాలకు మనం ఆలయాలు నిర్మించాం. ఆ 18 శక్తిపీఠాలు కాశీలో ఉన్నాయి. అలాగే 12 సూర్య దేవాలయాలు ఉన్నాయి. 56 వినాయక టెంపుల్స్ ఉన్నాయి. అష్టభైరవుల ఆలయాలు ఉన్నాయి. పశుపతినాథ్ ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. నీవు కాశీకి పోతే ఒక ఆలయమే కాదు, ఆలయ సంస్కృతి, భక్తి. అక్కడ సన్యాసి కట్టుకునేటువంటి లంగోట మనకు లంగోట మాదిరి కనిపిస్తుందేమో కానీ వాడికి పట్టు పీతాంబరం. వాడంత దర్జాగా వాడు లంగోట కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మనమైతే సిగ్గుపడతాం. సన్యాసికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అది. అలాంటి కాశీలో మనం ఎన్ని రోజులున్నా ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా మనం చూస్తూనే ఉంటాం. రైట్ అన్నగారు, సాక్షాత్తు శివుడే నిర్మించిన నగరంగా, అన్నపూర్ణేశ్వరి ఉన్న క్షేత్రంగా, కాలభైరవుడ క్షేత్రపాలకుడు
కాలభైరవుడు కాలభైరవుడు, క్షేత్రపాలకుడు, ఇట్లాంటి ఎన్నో విశేషాలున్న ఆధ్యాత్మిక నగరిగా కాశీకున్న ప్రత్యేకత ఒకవైపు, ఉమ్, మరోవైపు ముక్తికి మార్గం అని, జనన మరణాలను ఆపే అత్యంత శక్తివంతమైన క్షేత్రం అని, ఉమ్, అక్కడికి పోయి చచ్చిపోవాలని ఒక విరక్తితో కూడిన ఒక భావంతో చాలామంది అక్కడికి వెళ్తుంటారు కదా. సో మీరు ఇన్నిసార్లు దర్శించారు కదా, మీరే భావంతో చూశారు, భక్తితోనా విరక్తితోనా? నేను అన్ని కోణాల్లో కాశీని దర్శించాను. ఆ, ముఖ్యంగా కాశీని నేను చూసినటువంటి కోణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఉమ్, ప్రతి ఒక్కరు కాశీలో మరణించాలని కోరుకుంటారు, అవును. లేదా కనీసం తమ భౌతిక దేహం అక్కడ దహించాలా అని చెప్పేసి అవును. మణికర్ణికా ఘాట్లో కానీ హరిశ్చంద్ర ఘాట్లో కానీ దహించాలా, దహనం కావాలని కోరుకుంటారు. అది కూడా వెళ్ళిపడిన పక్షంలో తమ అస్థికలు గంగా నదిలో కలిసిపోవాలని కోరుకుంటారు. ఉమ్, మరణాన్ని గురించి ఇంత అద్భుతంగా ఎవరండి ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించలేరు. ఈ కోణంలో కాశీ మనల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఉమ్, కాశీలో కేవలం సన్యాసులు, అఘోరాలు అవును. వీళ్ళే కాదు, పండితులు, ఫైల్మాన్లు, ఉమ్, పండాలు, కవులు, ఉమ్, రచయితలు, కళాకారులు, అది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం కాశీ. నీవు తవ్వితే అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి నీరు ఏ విధంగా దొరుకుతుందో చెలిమిలో, ఆ విధంగా నీవు పరిశోధించే కొద్దీ, తెలుసుకోవాలని అనుకునే కొద్దీ నీకు అక్కడ అన్ని విషయాలు తెలుస్తాయి. ఉమ్, గంగే తను పారుతో ఒక విషయం చెప్తుంది, ఇగో జ్ఞానం నా మాదిరి పారాలి అని చెప్తుంది. అబ్బా 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 అబ్బా. అంత అద్భుతమైనటువంటి నగరం నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలామంది అద్భుతమైన నగరాలు చాలా ఉన్నాయని చెప్తారు, కానీ నాకు తెలిసిన ఏకైకమైనటువంటి అద్భుతమైనటువంటి నగరం కాశీనే, వారణాసి, బెనారస్. అద్భుతం అద్భుతం. 3 పేర్లతో పిలుస్తారు. అవును. అయితే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, కాశీలో భక్తితో చూస్తే కానీ అక్కడ కనబడదు, లేదంటే కుక్కలు, లేదంటే సన్నని సందులు, ఇరుకు గదులు, ఆవులు, ఇవి తప్ప, పేడ తప్ప ఏం కనబడదు అనే ఒక భావన కొందరిలో కనిపిస్తుంటుంది. మరి ఇటువైపు చూస్తే అద్భుతమైన ఆధ్యాత్మికంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అది, రైట్? ఇది కాకుండా దీనికి ఇంకేమైనా చారిత్రక ప్రాధాన్యం ఉందా అనేది ఒకటైతే, మీరు రాసిన పుస్తకం మాకు ఇంకా పూర్తిగా మృష్టాన్న భోజనం లాగా లేదు, ఇంకేవో ఉంది తెలుసుకోవాలనిపించింది. రెండో పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నారా? ప్రస్తుతానికి నేను అగ్నిహోత్రుల గురించి ఒక పుస్తకం రాయాలని పరిశోధన చేస్తున్నా. ఓహో. ఎందుకంటే అగ్నిహోత్రులు అంతరించిపోతున్నారు, మరుగున పడిపోతున్నారు. ఓకే ఓకే. సో ఆ పుస్తకం గురించి రాయాలి. ఎవరు ఈ అగ్నిహోత్రులు అసలు? అగ్నిహోత్రులు అనేటువంటి వారికి కొన్ని లక్షణాలు ఆపాదించారు. ఓకే. వీరు వేదకాలం నుంచి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. ఓకే. ఈ వ్యవస్థ ఈ అగ్నిహోత్రులకు కొన్ని లక్షణాలు ఇచ్చింది. ఈ అగ్నిహోత్రులకు ఒక వేదం పూర్తిగా తెలిసి ఉండాలి. ఓకే. ఎవరైతే అగ్నిహోత్రుడు ఉన్నాడో ఆ అగ్నిహోత్రుడు 5 రోజుల వివాహం చేసుకొని ఉండాలి. ఓ. ఎవరైతే అగ్నిహోత్రుడు ఉన్నాడో ఆ అగ్నిహోత్రుడు ఒక ఆవును ఆయన పాలిస్తూ ఉండాలి. ఎవరైతే అగ్నిహోత్రుడు ఉన్నాడో ఆయన 12-18 సంవత్సరాల నుంచి చనిపోయేంత వరకు సూర్యాస్తమయానికి ముందు, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమానికి తర్వాత 2 పూట్ల హోమం చేయాలి. చనిపోయేంత వరకు ప్రతిరోజు నిత్యం. వీళ్ళను అగ్నిహోత్రులు అంటాం. ఇలాంటి అగ్నిహోత్రులు ఒకప్పుడు కాశీలో వేలాది మంది ఉండేవారు. ఓకే. ఇప్పుడు నాకు తెలిసిన మటుకు ఒక 40 మందో 45 మందో, అంటే వేలాది నుంచి వేల మీద లెక్క పెట్టేదాకా వచ్చేసారు. ఈ అగ్నిహోత్రులు ప్రధానంగా నేను చేసినటువంటి పరిశోధనలో నాకు తెలిసిన మటుకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్, ఈ 10 రాష్ట్రాల్లోనే ఈ అగ్నిహోత్రులు ఉన్నారు. ఇటీవల మద్రాసులో అగ్నిహోత్రుల ఆత్మీయ సమ్మేళనం అంటే ఒకటి జరిగింది. అచ్చా. నాకు ఆ సమ్మేళనం జరిగిన తర్వాత అగ్నిహోత్రుల గురించి ఒక పుస్తకం రాయాలి అనేటువంటి ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఇది ఒక చరిత్ర.
మరుగున పడిపోతుంది. ఈ విషయాన్ని భావితరాలకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ పుస్తకాన్ని రాయాలని రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఓకే. ఇందులో ఇప్పటి వరకు నాకు తెలిసిన మటుకు దాదాపు ఒక 250 మంది అగ్నిహోత్రులు దొరికారు. వాళ్ళ నెంబర్లు, వాళ్ళ గురించి వాళ్ళ సమాచారం అంతా కూడా సేకరిస్తున్నాను. ఓకే, ఓకే. మీరు చెప్పిన ప్రకారం అగ్నిహోత్రుల గురించి ఇంతవరకు పుస్తకం రాలేదు. ఒక్కరి అసలు వినడమే, మీ నోట వినడమే. ఆ సినిమాలో నిత్యాగ్నిహోత్రులు అనే మాట వినడమే తప్ప అగ్నిహోత్ర అవధానులు అని మనం కన్యాశుల్కం నావల్లో విన్నాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. అగ్ని శక్తికి మూలం, అవును, మనిషి జీవితానికి మూలాధారం. అంతే కదా. కాబట్టి అగ్నిని ఆరాధించే వాళ్ళను అగ్నిహోత్రులు అంటారు. ఇది చాలా అద్భుతమైన. ఒక మనిషి తనకు యుక్త వయసు వచ్చిన తర్వాత, జంధ్యం ధరించిన తర్వాత, మరణించేంత వరకు 2 పూట్ల హోమం చేస్తూ బ్రతకడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఒక విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి పర్యావరణ శుద్ధికి సంబంధించిన ఆధ్యాత్మిక వ్యవస్థ. కరెక్ట్ చెప్పారు. దీన్ని ప్రపంచ ప్రజలు అర్థం చేసుకోవాలి. అవును, ఈ విషయాన్ని. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. బ్రహ్మాండంగా చదువుతారు కూడా అందరూ. మీ ఆశీర్వాదం. అయ్యో, మా ఆశీర్వాదం కాదు గురుగారు, మా అభినందనలు మీకు, మా మద్దతు. ఎందుకంటే నిన్ననే, అంటే మొన్న ఉగాది రోజు కూడా మీరు అయోధ్య అనే పుస్తకం రాశారు. అవును, అత్యధిక కాపీలు అదే రోజు అమ్ముడుపోయిన పుస్తకం అది. నిజంగా అంటే మన భారతీయుల 5 శతాబ్దాల కళ అయోధ్య రామాలయం అనేది, దాని నిర్మాణం ఎలా సాగింది, ఎలా జరిగిందనే దాని మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. నేనేం చేశానంటే, ఎంతో కాలం నుంచి నాకు దొరికిన సమాచారాన్ని అంతా సేకరించుకుంటూ వచ్చాను. చదువుకున్న రోజుల నుంచి నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. అందులో బాపు 1972లో తీసినటువంటి సంపూర్ణ రామాయణం చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. నేను దాదాపు 10ల సంఖ్యలో చూసి ఉంటాను. అవునా? ఓకే. 1972లో మా సినిమా తీశారు. మా ఊర్లో ప్రొద్దుటూరులో, మా ఊర్లో దాదాపు 100 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడింది. వెంకటేశ్వర సినిమా థియేటర్ అని ఒకటి ఉండే. ఓకే, ఓకే. ఆ సినిమా థియేటర్లో జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత బాబరు ఈ యొక్క ఆలయాన్ని కూలగొట్టాడని, తర్వాత ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేయడము నన్ను కదిలించేసింది. తర్వాత కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు, అనేక శతాబ్దాల నుంచి మనం పడుతున్నటువంటి ఘర్షణ, రాముడు పుట్టిన ఈ దేశంలో ఈ రాముడికి ఆలయం నిర్మించుకోవడానికి కోసం మనం ఎంత కష్టపడ్డాం, ఎంత తపన పడ్డాం, ఎంత గాయపడ్డాం అనేటువంటి విషయాన్ని ఒక డాక్యుమెంట్గా తయారు చేసి భావితరాలకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను తయారు చేశానండి. తయారు చేసి ఆ పుస్తకాన్ని నిన్న ఉగాది రోజు దాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. చదివాను నేను కూడా. అద్భుతమైన కూర్పు. అంటే అక్కడెక్కడ దగ్గర బాలరామాయణం మొదలుపెట్టి రామాలయ నిర్మాణం వరకు, బాలరాముడి విగ్రహం వరకు, ప్రతిష్ట వరకు బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఏంటంటే, ఈ పుస్తకాన్ని ఉగాది రోజు సాయంకాలం విజయవాడలో మన హైకోర్టు జడ్జి కె మన్మథరావు గారు, మహానుభావులు, ఆయన, గోకరాజు రంగరాజు గారు, అలాగే పెనుగొండ లక్ష్మీనారాయణ అని చెప్పేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తర్వాత మా గురువు గారు గోళ్ళ నారాయణరావు గారు, తర్వాత నాకు అత్యంత ఆప్తుడు ఫోటో ఇండియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, తమ్మ శ్రీనివాసరెడ్డి గారు, వీరి సమక్షంలో ఆ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, చైత్రమాసం మాసాల్లో మొదటి మాసం చైత్రమాసం. తిథుల్లో మొదటి తిథి పాడ్యమి. సో పాడ్యమి రోజు రామాయణ పారాయణం మొదలుపెట్టి రాముడి కళ్యాణం రోజున పారాయణం కంప్లీట్ చేయడం ఆనవాయితీ. ఓకే. కాబట్టి ఈ పుస్తకాన్ని ఆ రోజు ఆవిష్కరించడం వల్ల ఇది 10 మందికి చేరుతుంది. దీన్ని పారాయణంగా భావిస్తారు. 6 రోజుల్లో ఆ పుస్తకం కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. గురుగారు, కాశీ క్షేత్రం దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్య వారు దర్శించి దాన్ని ఎంతో పుణ్యక్షేత్రంగా మార్చడానికి కూడా ఒక ప్రతీతి. ఆయన తర్వాత ఇంకా దాని మహిమలు పెరిగాయని అంటారు. అట్లా ఎంతమంది ప్రముఖులు అక్కడ నివసించారు, ఎంతమంది ప్రముఖులు దర్శించారు
అసలు అక్కట్లో ఏమైనా ఉంటుందా దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు? ఉంది. యాక్చువల్గా శంకరాచార్యులు, ఆది శంకరాచార్యుల కంటే ముందు నుంచి కూడా కాశీ ఉంది. ఆఫ్ కోర్స్. కానీ చరిత్రలో మనకు లభించినటువంటి ఆధారాలు, ఆది శంకరాచార్యులు కాశీలో మండనమిశ్రుడు అనేటువంటి వ్యక్తితో డిబేట్ చేశాడు. తర్వాత సత్యార్థ ప్రకాశం అని చెప్పి రాసినటువంటి స్వామి దయానంద సరస్వతి, విశుద్ధానంద, అలాగే మధ్వాచార్యులు, సత్యహరిశ్చంద్రుడు, అయ్యో, మున్షి ప్రేమ్చంద్, బిస్మిల్లా ఖాన్, పండిట్ రవిశంకర్, రవిదాస్, తులసీదాస్, కబీర్, మహావీరుడు, గౌతమ బుద్ధుడు, గురునానక్, ఇలా ఎంతోమంది పాదాలు స్పర్శతో పునీతమైంది కాశీ. మామూలు వ్యక్తులు కాదు వాళ్ళంతా. కాశీ నగరాన్ని అద్భుతంగా దినదినాభివృద్ధి చెందేలా చేశారు. ఏ మతం ఆవిష్కరింపబడ్డా అది కాశీ నుంచే ఆవిష్కరింపబడింది. సో అలాంటి మహానుభావులంతా కూడా కాశీలో నివసించారు, కాశీలో తిరిగారు, విశ్వనాథుని సేవించారు, గంగను సేవించారు. అద్భుతంగా ఆ యొక్క ఘాట్లలో, ఆ కాశీ పురవీధుల్లో తిరిగి మనకి ఈరోజు ఇంత స్ఫూర్తిదాయకమైన. ఫర్ ఎగ్జాంపుల్ రవిదాసు వృత్తి, ఆయన జీవన వృత్తి కోసం చెప్పులు కుట్టుకునేవాడు, మానసిక ఆనందం కోసం ఆధ్యాత్మిక చింతన చేసేవాడు. దేనికదే. తులసీదాస్ రామచరిత మానస రాశాడు, తులసి ఘాట్ అని ఒకటి మనకు కనిపిస్తుంది. అలాగే కబీర్ అద్భుతమైనటువంటి పదాలు రాసినటువంటి వ్యక్తి. చరకుడు కూడా కాశీ నివాసి. వైద్య సంహిత రాసిన చరకుడు. ఎప్పుడు చరకుడు. ఎక్కడి చరకుడు? నీవు చరిత్ర తవ్వే కొద్దీ కాశీ గురించినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అన్ని మాణిక్యాలే, మనులే. కానీ మనం అక్కడికి పోతే చూసేది పేడే. అవును, అంటే మనకి మాణిక్యాలు. అంటే అది అంటారు కదా, చిత్తశుద్ధులైన శివ పూజలు అని, అందుకే అంటారు ఇలాంటి వాళ్ళని చూసి. ఎక్కడ గౌతమ బుద్ధుడు, ఎక్కడ మహావీరుడు, ఎక్కడ గురునానక్, ఎక్కడ ఆదిశంకరాచార్యులు. అద్భుతమైనటువంటి మనము ఆ కాశీలో పురవీధుల్లో తిరిగితే చాలండి, మన జీవితం ధన్యమైపోద్ది. నమస్తే. అట్లాగే గురుగారు, మన తెలుగు ప్రముఖులు ఎవరు అన్నారా కాశీ క్షేత్రం సుసంపన్నం చేసిన వాళ్ళలో? ఉన్నారు. కాశీలో మొట్టమొదటి తెలుగువారు అని చెప్పుకోవడానికి, గర్వించదగ్గడానికి మనకు వల్లభాచార్యుడు, మన తెలుగువారు. ఆయన కాశీని, ఆయన వేదాలు నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు, సర్వ మత సారాన్ని అపోసపట్టినటువంటి వ్యక్తి. ఈ వల్లభాచార్యుడి యొక్క పాండిత్యం చూసి, ఆయన యొక్క సాహితీ ప్రకర్షణ చూసి శ్రీకృష్ణదేవరాయలు ఆయన పిలిపించి, వల్లభాచార్యుని పిలిపించి కనకాభిషేకం చేశారు. తర్వాత త్రైలింగ స్వామి. ఈ త్రైలింగ స్వామి మన విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కలిమిలేని ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆ తల్లి యొక్క చితాభస్మాన్ని శరీరం అంతా పూసుకొని తిరిగేవాడు. కొంతకాలానికి మెల్లిగా కాశీ చేరుకున్నాడు. కాశీ చేరుకొని ఆయన ఎప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కూడా కాదు. గంగ పైన నడిచేవాడు, నీటి మీద. గంగ నీటిపై పద్మాసనంలో కూర్చునేవాడు. అతను దాదాపు 150 కిలోల బరువు, 280 సంవత్సరాలు బ్రతికాడు, జీవించాడు. ఈ కీనారాం బాబా అఘోరాలకు ఒక మూలస్తంభం, గురువు గారు. అలాగే జగన్నాథ పండిత్ అని చెప్పేసి మన తెలుగువాడు
కాశీలో నివసించేవాడు. ఆ, గొప్ప సంస్కృత పండితుడు. ఓకే. విశ్వనాథ సేవలు తరించేవాడు. ఉమ్, లవంగి అనే ఒక మహమ్మదీయుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఉమ్, మిగతా పండితులకు ఇది నచ్చల. అతను నీ కులభ్రష్టుడివి, నువ్వు గంగా నది ఘాట్లలోకి రావడానికి కానీ గంగా నదిలో దిగడానికి కానీ నీకు అర్హత లేదు, నువ్వు అర్హత కోల్పోయావు అని చెప్పేసి అందరూ ఆయన అడ్డగిచ్చారు. ఉమ్, అడ్డగిస్తే ఆయన గంగను స్తుతించాడు బాధతో. స్తుతిస్తే గంగా నది ఒక అలలా పైకి ఎగిసి ఆ జగన్నాథ పండితుడిని తడిపింది. ఆ సంఘటన చూసి పండితులంతా ఆయనకు కళ్ళ మీద పడి క్షమాపణ చెప్పారు. ఇది జరిగింది, యథార్థంగా జరిగింది ఎక్కడ? పంచఘాట్. ఓకే. పంచఘాట్లో జరిగింది. ఆహా. ఆ రోజు ఆయన ఏ గంగనైతే స్తుతించాడో దాని పేరు గంగావతరణం. అచ్చా. ఆ గంగా అవతరణనే ఆ యొక్క పద్యాన్నే మనము ఈ సాయంకాలం 7 గంటలకు గంగా హారతి ఇస్తారే, అవునండి, అవునండి. ఆ గంగా హారతిలో వాళ్ళు పఠించేటువంటిది ఇదే. ఆహాహా. అది మన గొప్పతనం. బా. తెలుగువాడు రచించినటువంటి ఒక అద్భుతమైన గంగావతరణ పద్యాన్ని వాళ్ళు పాటను నిత్యం సాయంకాలం పూట గంగకు హారతి ఇస్తూ పాడడం అనేటువంటిది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ఇది ఒక అద్భుతం. ఈ విధంగా తెలుగు ప్రముఖులు కాశీని ప్రభావితం చేశారు. అట్లాగే గురుగారు. సో మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది ముస్లిం రాజులే, రైట్? మరి వాళ్ళలో ఎవరైనా ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించుకొని సంస్కృతాన్ని నేర్చుకొని ఈ ఒక క్షేత్ర మహిమల్ని ఏమన్నా ప్రపంచానికి తెలియజెప్పారా? పుస్తకాలు ఏమైనా రాశారా? చరిత్రలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారా షికో అంటే ఔరంగజేబు వాళ్ళ అన్న. ఓకే. ఈ షాజహాన్ కుమారుడు ఔరంగజేబు అన్న. ఇతనికి సంస్కృతం పట్ల విపరీతమైనటువంటి మక్కువ. ఆయనకు ఆ వ్యామోహంతో కాశీకి వెళ్ళి రామానంద్ పంత్ త్రిపాఠి అని ఒక వ్యక్తి ఇంటికి పోయాడు. అక్కడ పెద్ద సమస్య మొదలైంది. వచ్చింది మహమ్మదీయుడు, మనకు వ్యతిరేకి, మన మతానికి వ్యతిరేకి. సంస్కృతం నేర్చుకోవాలని వచ్చాడు. దీనివల్ల అతను ఏం చేయబోతాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా వద్దని వారించారు. అయినా కూడా జ్ఞానం కోసం తలుపు తట్టిన వాడిని, ఏ కులమైనా ఏ మతమైనా వాడిని మాత్రం మనం తిరస్కరించకూడదు. కాబట్టి అతనికి నేను నేర్పిస్తాను సంస్కృతాన్ని. ఆయన్ను తన ఇంట్లోనే పెట్టుకొని దారా షికోను రామానంద పంత్ త్రిపాఠి సంస్కృతం నేర్పించాడు. ఈ దారా షికో ఢిల్లీకి వెళుతూ 150 మంది సంస్కృత పండితులను తీసుకెళ్ళాడు. రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దాదాపు 20 ఉపనిషత్తులను పర్షియా భాషలో అనువదించాడు. పర్షియా భాషలో అనువదింపజేశాడు. ఆ విధంగా సంస్కృతము పర్షియాకు పోయి, పర్షియా నుంచి మధ్య ఆసియాకు పోయి, అక్కడి నుంచి యూరోపియన్ కంట్రీస్కి చేరింది. ఆ విధంగా దారా షికో అనేటువంటి వ్యక్తి సంస్కృతం నేర్చుకున్నాడు. ఈ రామానంద్ పంత్ ఎవరు తెలుసా మీకు? 1971లో మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, కళ్యాణ్ త్రిపాఠి అని, కమలాపతి త్రిపాఠి. ఆ రామానంద పంత్ యొక్క వాళ్ళ యొక్క బంధువు, వాళ్ళ రక్త సంబంధికుడు ఈ కమలాపతి త్రిపాఠి. సో ఆ విధంగా చరిత్రలో మనకు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అన్నగారు, పద్మాల వీధి కాశీలో ఉన్న ఒక వీధి, దీని గురించి నిజంగా నాకు కూడా ఎప్పుడు వినలేదు, కనలేదు. కానీ మీ నుంచి తెలుసుకోవడమే, పద్మాల వీధి ఒకటి ఉంది అని గూగుల్ సెర్చ్ చేసినా కూడా నాకు దొరకలేదు దీని గురించి విశేషాలు. ఇంతకు ఏంటి ఆ వీధి ప్రత్యేకత? కాశీలో కబీర్ చౌరా అని ఒక వీధి ఉంది. ఓకే. ఒక చౌరస్తా. ఆ చౌరస్తా లేకపోతే పద్మాల వారి వీధి అని ఒకటి కనిపిస్తుంది.
ఆ వీధిలోకి మన ప్రయాణం మొదలు పెడుతూనే ఆ వీధి మొదల్లో ఒక పెద్ద శిలాఫలకం కనిపిస్తుంది. దాదాపు 40 మంది పేర్లు, వాళ్ళ అవార్డులు, వాళ్ళ రివార్డులు, వాళ్ళ ఇంటి నెంబర్లుతో సహా దాంట్లో ఉంటాయి. ఓకే. వాళ్ళంతా కళాకారులు, వాళ్ళంతా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందినటువంటి వ్యక్తులు ఒకే వీధిలో ఉండడం చాలా అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా అరుదు కదా, ఇటువంటి వీధి కనపడుతుంది. అవును. దీన్ని పద్మాల వారి వీధి అంటారు. మనం ఎంటర్ అవుతూనే మనకు పెద్ద శిలాఫలకం కనిపిస్తుంది. ఓకే. ఒక వీధిలో 40 మంది పద్మాలు పొందిన అవార్డులు పొందినటువంటి వాళ్ళు ఉంటే, బిస్మిల్లా ఖాన్ భారతరత్న, పండిట్ రవిశంకర్ భారతరత్న, ఇంకా మిగతా పద్మాలు పొందినటువంటి వ్యక్తులు కాశీలో ఎంతమంది ఉంటారు? దీన్ని కూడా సమగ్రంగా పరిశోధన చేస్తే ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకు ప్రేక్షకులకు తెలుస్తాయి, భక్తులకు తెలుస్తాయి. సో గురుగారు, కాశీలోని బ్రాహ్మణుల్లో పాండాస్ అని ఒక తెగ, అంటే ఒక వర్గం ఉంటుందని విన్నాను. వాళ్ళు కొంచెం చాలా అనేక ప్రత్యేకతలు ఉంటాయి వాళ్ళకని కూడా విన్నాను. ఏంటి అసలు ఈ పాండాస్? పాండాస్ కొంచెం రఫ్గా ఉంటారు. వీళ్ళు బ్రాహ్మణులే, అయితే వీళ్ళలో ఏంటంటే ఇంకా ఇప్పుడు కొంచెం మార్పు వచ్చిందేమో కానీ పాతకాలంలో ఇంకా కొంచెం రఫ్గా ఉండేవారు, కొంచెం గుండా టైప్. అచ్చా, బ్రాహ్మణుల్లో గుండాలు ఉంటారా? అక్కడ నార్త్ ఇండియాలో పాండాస్ అంటారు. వీళ్ళలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి పాండాస్, 2 తీర్థ పురోహితులు, 3 ఘటియాలు అని. ఈ పాండాస్ అనేటువంటి వాళ్ళు పిండ ప్రదానం చేస్తారు. అస్థికలు నీళ్ళలో కలపడం, వాళ్ళతో డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఎక్కువ అడుగుతారు, ఇవ్వకపోతే వాళ్ళతో గొడవ పడతారు, ఇవన్నీ చేస్తారు. తీర్థ పురోహితులు మనం ఘాట్లలో ఒక వెదురు ఛత్రం ఉంటుంది, ఇది గొడుగు, వెదురు గొడుగు. ఆ వెదురు గొడుగుల కింద కూర్చొని ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రమే ఏదైనా పూజలు చేస్తే చేయించుకుంటేనే చేయిస్తారు. వీళ్ళొక వర్గం. వీళ్ళకి ఏంటంటే వంశం పారంపర్యం ఆ యొక్క వృత్తి. ఘటియాలు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటారు. రైలు వస్తూనే భక్తులు దిగుతారు కదా, భక్తులు రిక్వెస్ట్ చేస్తారు, మీకు అన్నీ మేము చూపిస్తాం రండి అని చెప్పేసి వాళ్ళను ఎట్లా కొట్ట బుట్టలో వేసుకొని రిక్షాల్లో ఎక్కించుకొని తీసుకొచ్చి మొత్తం కాశీ అది చూపిస్తాం, ఇది చూపిస్తాం, ఘాట్లను చూపిస్తాం అని చెప్పి వాళ్ళని బురడి కొట్టించి మొత్తం వ్యవహారం చేస్తుంటారు. సో వీళ్ళు ఘటియాలు. వీళ్ళల్లో అందరిపై కంటే కూడా ఈ పండాస్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. చాలా డిఫరెంట్. వీళ్ళకు కరసాం వస్తుంది, వీళ్ళు ఫైల్మాన్లు ఉన్నారు వీళ్ళల్లో. ఎప్పుడు వెదురు కర్ర ఒకటి పట్టుకుంటారు, ప్రొడ్యూసం కదా, పట్టుకుంటారు, బాంగు తాగుతారు. వాళ్ళంతా డిఫరెంట్ కల్చర్. ఇంకా గయాలో అయితే చాలా భయం వేస్తుంది వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేయాలంటే. ఆ విధంగా వాళ్ళు మనకులో భక్తితో మనం పోతే మన మనస్సు అంతా కకావికలం చేసేస్తారు డబ్బు కోసం. సో అది ఆ వ్యవస్థ మారలే. అది మహాత్మా గాంధీని కూడా వాళ్ళు పీడించారు. అవునా? మహాత్మా గాంధీని నువ్వు నరకానికి పోతావని శపించారు వాళ్ళు. ఎందుకంట అట్లా చేశారంటే ఆయన గాంధీ గారు వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. ఆయన అందరి దగ్గర తీసుకెళ్ళి స్వాతంత్ర ఉద్యమం చేసి 12 మార్లు గాంధీ గారు కాశీకి తిరిగి వెళ్ళారు. వెళితే 1-2 మార్లు ఇటువంటి సంఘటనలు ఆయనకు కూడా ఎదురైంది. సో ఆ విధంగా పండాలు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ మనకు కనిపిస్తారు. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. మీరు కూడా మెల్లగా గాంధీ గారి దగ్గరలో ఉన్నారు. 9 అయిందా? అట్లాగే అన్నగారు అక్కడ ప్రత్యేకత ఒక జానపద వర్గం ఉంటుంది, బిరహ అని ఉంటుంది. ఏంటి దాని బిరహ ప్రత్యేకత ఏంటి అసలు? ఈ బిరహ అంటే ఏంటంటే ఈ యొక్క కాశీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు ఈ వెన్న, పాలు, పెరుగు, కాయగూరలు ఇవన్నీ తీసుకొచ్చి పట్టణాల్లో అమ్ముకుంటారు ఆడవాళ్ళు. మగవాళ్ళు కూలి పని కోసం పట్టణాలకు వచ్చేస్తారు. మగవాళ్ళు కూలి కోసం పట్టణాలకు వచ్చినప్పుడు ఆడవాళ్ళు పల్లెల్లో ఉంటారు కదా, వాళ్ళు భర్తలను విడిచిపెట్టి ఉండలేక విరహంతో పాడుకునేటువంటి పాటలనే బిరహ అంటారు. బిరహం అయింది. సో ఇదేంటంటే ఇది ఒక జానపదం అన్నమాట. ఆ విధంగా విరహాన్ని మర్చిపోవడం కోసం పాడుకునేవాడు. అలాగే
ఈ పల్లెల నుంచి పట్టణాలకు అమ్ముకోవడానికి వస్తారు కదా, ఈ మజ్జిగ పాలు తేనె ఆడవాళ్ళు, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నడుచుకుంటూ వచ్చేటువంటి అలసటను మర్చిపోవడం కోసం ఈ బిరహాన్ని పాడుకుంటా వచ్చేవాళ్ళు ఓకే ఓకే. ఈ జానపదాన్ని. ఇది కేవలం శ్రోతల కోసం మాత్రం కాదు, లేకపోతే నా ప్రశంసల కోసం కాదు, కేవలం వాళ్ళ అలసటను మర్చిపోవడానికి కోసమే వాళ్ళు ఈ బిరహాన్ని పాడుకుంటారు. ఇది భారతదేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యవస్థ. ఓకే. అయితే ఈ బిరహాకు మూలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, బిహారీలాల్ యాదవ్ అని. అతను ఈ యొక్క బిరహాకు మూలం. అచ్చా. ఆయన వల్లే ఈ బిరహ అనేటువంటిది వచ్చింది. ఓకే. సురదాసు 1,50,000 పద్యాలు రాస్తే ఈ బిహారీలాల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి 4.5 లక్షల పదాలు జానపద పదాలు రాశారు. ఇది ఆ ప్రాంతంలో మనకు బిరహ అనేటువంటిది బాగా కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. ఓకే ఓకే. మనం వినొచ్చు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోయినప్పుడు ఆడవాళ్ళు నేర్చుకున్నారు ఏమన్నా? లేదు, వినడం నేర్చుకోవడం లేదు మనకు. అంటే మీరు అదేంటి గాయకులు కూడా కదా, సంగీత ప్రియులు కాబట్టి ఆ పాటను ఆస్వాదించారు. అందులో వాళ్ళ యొక్క విరహ వేదన అర్థం చేసుకోగలిగిన. అట్లా గురుగారు, ఇంతకుముందు మీరు పండాస్ గురించి చెప్తూ వాళ్ళు బంగు దాగి గొడవ చేస్తారని చెప్పారు. గొడవ చేయరు, బంగు తాగుతారు. ఇక్కడ ఎట్లాగూ రౌడీలే కదా, గొడవ చేయకుండా ఎలా ఉంటారు? దీని పేరు బంగ్ కాదు, బాంగ్. బాంగ్. ఓకే. బాంగ్ రైట్. మన తెలుగులో గుడుంబా అని దొరుకుతుంది. అది కాదు, ఇది గంజాయికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనుకోండి. ఓహోహో. గంజాయికి పుట్టిన ఇద్దరు పిల్లలు, ఒకటేమో బాంగ్, ఒకటేమో గంజాయి. అచ్చా. కానీ ఈ గంజాయి ఈ బాంగ్ నీకు ఆ పంచక్రోషి అంటే ఈ కాశీ చుట్టుపక్కల ఎక్కడే కానీ పండదు, ఎవరు పండించరు. కానీ బాంగ్ తయారు చేసేవాళ్ళు కాశీలో ప్రతి వీధిలో మనకు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు బాంగును విశ్వనాథుడికి నైవేద్యంగా సమర్పించి వీళ్ళు కూడా నైవేద్యంగా స్వీకరిస్తారు. ఓహో. ముఖ్యంగా ఈ శివరాత్రి నాడు నీకు ప్రతి అంగడి ముందర ఉచితంగా ఇస్తారు ఈ బాంగును. అయితే ఈ బాంగులో ఒక తమాషా ఉంది. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటి, ఎట్లా చేస్తారు? అవును. ఇదేంటంటే ఈ ఆకులను రాత్రంతా నానబెడతారు. ఓకే. పొద్దున తీసి బాగా నూరుతారు. ఇవి మిరియాలు వేసి నూరుతారు. నూరితే ఇంత పెద్ద ఉండ అవుతుంది. ఆ ఉండను చిన్న చిన్న ఉండలుగా తయారు చేస్తారు. రసగుల్లా ఉందిగా, రసగుల్లామైన చిన్న చిన్న ఉండలుగా తయారు చేస్తారు. చేసి గసగసాలు పాలల్లో మిక్స్ చేసి పాలను బాగా మరిగించి చల్లార్చిన తర్వాత ఈ యొక్క చిన్న ఉండలను దాంట్లో వేస్తారు. వేసి ఈ అక్రోట్, బాదాము, కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా కలిపేసి ఇది చేస్తారు. చేసి దాంట్లో రోజ్ వాటర్ కూడా కలుపుతారు. కలిపేసి లస్సీలాగా తయారు చేసి తాగుతారు. అయితే ఈ భాంగ్ ఋతువును బట్టి మారుతూ ఉంటుంది ప్రిపరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ ఋతువులో దోసకాయ, పుచ్చకాయ వీటిని కూడా కట్ చేసి ఈ బాంగ్లో కలుపుతారు ఈ ఋతువులో. మళ్ళీ మామిడికి వేసవి కాలంలో వచ్చేటువంటి మామిడి పళ్ళు పండుతాయి కదా, అప్పుడు మామిడి పండ్లను కూడా ఆ రసాన్ని ఈ బాంగ్లో కలిపి తీసుకుంటారు. అట్లా ఏ ఋతువులో ఏవేవైతే పండ్లు వస్తాయో వాటిని వీటిలో కలిపేసి తీసుకుంటారు. ఇది కొంచెం మత్తుగానే, తక్కువ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కువ తీసుకుంటే మత్తు వస్తుంది, ఇంకా ఎక్కువ తీసుకుంటే మనిషి పతనం అయిపోతాడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే ఓకే. ఈ బాంగ్ యొక్క పరిస్థితి రైట్. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఉదయం కూడా తీసుకుంటారు. బాంగ్ను ఉదయం తీసుకుంటే దాన్ని భాంగ్ భవానీ అంటారు. మధ్యాహ్నం పూట తీసుకునేటువంటి బాంగ్ను నొసిఫీ అంటారు. రాత్రి పూట తీసుకునేటువంటి బాంగ్ను వాళ్ళు విజయ అంటారు. దానికి పేర్లు, ప్రత్యేకమైనటువంటి పేర్లు.
గ్రేట్ చేసే పనికి ఇంకా మళ్ళీ పేర్లు కూడా. పేర్లు అంటే ఇది ఒక ఔషధంగా తీసుకుంటారు. అచ్చా. జీర్ణక్రియకు బాగా పనికి వస్తుంది. ఒక ఆహా. ఔషధం ఇది. ఓ భాంగ్ అనేటువంటిది ఔషధం. ఓకే. ఔషధం అంటే మితంగా తీసుకుంటే ఏదైనా ఔషధం, ఔషధమే కరెక్ట్. అతిగా తీసుకుంటే అది ఏదైనా వికటిస్తుంది. విషయమే. అది విషయం అవుతుంది కరెక్ట్. మనకు తెలిసినటువంటి కథ. ఈ రెండింటి మధ్యలో గురుగారు ఇటు ఆధ్యాత్మికత ఇటు ముక్తి వీటన్నిటి మధ్యలో ఇంకొక అద్భుతమైన విశేషం నాకు కనబడింది ఈ కాశీ క్షేత్రంలో. ఏషియాలోనే అతిపెద్ద యూనివర్సిటీ, దాదాపు 30,000-50,000 మంది విద్యార్థులు చదువుకునే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అక్కడ ఉంది. అది నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇంత పెద్ద యూనివర్సిటీ ఉందా ఇక్కడ. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి గురుగారు? ఈ హిందూ బెనారస్ యూనివర్సిటీ అనేటువంటిది ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. అవును లక్షలాది మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అవును. వాళ్ళు అక్కడ విద్యను అభ్యసించి బయటికి పోయి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారంటే అద్భుతం. కారణం అవును. కేవలం మదన్ మోహన్ మాలవ్య గారు. ఉమ్. ఆయన అంతరించిపోతున్నటువంటి ఈ సంస్కృతి సంస్కారం, అలాగే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ కూడా వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి హిందూ యూనివర్సిటీని ఒకదాన్ని పెట్టి వీటిని అన్నింటినీ పరిరక్షించుకుందాం అనేటువంటి ఆలోచన గొప్ప ఆలోచన. చేసి ఒక టీం ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దీనికి నిర్మాణం చేయాలంటే మనకు స్థలం కావాలి. స్థలం ఇచ్చే దాత ఎవరు? ఇప్పుడు కాశీరాజు. ఇప్పుడు కూడా కాశీరాజులు ఉన్నారండి. అచ్చా. అయితే వాళ్ళే రాజ్యం ఏలేదు, ఎంత ఏమి ఉండదు. అంతే కదా. రాజుల పరంపర. ఆ వ్యాసకాశిలో ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అయితే శివరాత్రికి ఇతరత్ర ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పండుగల రోజు వాళ్ళు వచ్చి ఆ ఆలయంలో ఆ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ వాళ్ళ బతుకుంటూ ఉంటారు. అచ్చా. అట్లా ఈ కాశీరాజు దగ్గరికి వెళ్ళి అడిగారు గారు మదన్ మోహన్ మాలవ్య గారు, అయ్యా ఇట్లా సంకల్పించాం, హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఈ యొక్క వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కాశీ క్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలోనే ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం నిర్మించాలనుకుంటున్నాను. దానికి మీ వంతు సహాయం కావాలంటే ఏం కావాలో అడగమంటే ఇంత కావాలని అడిగితే తక్కువ అవుతుందేమో, లేకపోతే ఎక్కువ అవుతుందో ఎందుకు ఊరికని సంశయించి, అయ్యా కట్టాలనుకున్నది విశ్వవిద్యాలయం, మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది, మీరు ఎంత స్థలం ఇస్తే అంత సంతోషం, స్థలదాతలు మీరే అని చెప్పేసి ఆయన వదిలేశాడు. వదిలేస్తే దానికి కాశీరాజు అప్పుడు ప్రభు నారాయణ సింగ్ అని చెప్పేసి కాశీరాజు ఆయన ఏం చేశాడంటే, మాలవ్య గారు పనిచేయండి, ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు ఎంత భూమిలో నడుస్తా పోతే అంత భూమి మీకు దానం చేస్తాను. బాబా. మరుసటి రోజు ఆయన సంకల్పించి భగవంతుని కాశీ విశ్వనాథుని ప్రార్థించి నడవడం మొదలుపెట్టాడు. సాయంత్రానికి దాదాపు 1,300 ఎకరాలు నడిచాడు. బా. పరిగెత్తలే, నడిచాడు. సంకల్పం అంత గొప్పది. మరి బా నడిస్తే ఆ 1,300 ఎకరాలను ప్రభునారాయణ సింగ్ గారు మదన్ మోహన్ మాలవ్య చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి ఆ విశ్వవిద్యాలయానికి దానం చేశాడు. తర్వాత డబ్బు కావాలి, ఎలా అని అందరిని అడుగుతూ పోయాడు. అప్పుడంతా జమీందారులు, అంతే కదా, జమీందారులు, చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న రాజ్యాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు నేను చెప్పే మాట 1915 ఇప్పటిది కాదు. వాళ్ళందరినీ పోయి అడిగితే అందరూ ఇచ్చారు. దాత డబ్బు ఇవ్వని దాతే లేడు, అంత అద్భుతంగా ఇచ్చారు. ఈయన సంకల్పం అట్లాడు. అప్పట్లో వైస్రాయ్కి అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇట్లా మేము బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టబోతున్నాం, దానికి మీ యొక్క అనుమతి. వాళ్ళు ఏమన్నారంటే, ₹1,00,00,000 బ్యాంక్ డిపాజిట్ చూపిస్తే మేము పర్మిషన్ ఇస్తామన్నారు. దానికి నేనేమన్నానంటే, అయ్యా మా దగ్గర 1,00,00,000 కాదు, ₹1,65,00,000 డబ్బులు ఉన్నాయి, ఇదిగో బ్యాంక్ పాస్బుక్ అని చెప్పేసి చూపించారు. చూపిస్తే పర్మిషన్ ఇచ్చారు. సో ఆ విధంగా హిందూ బెనారస్ యూనివర్సిటీ మొదలైంది. ఇంకా కొంత డబ్బులు కావాల్సి వచ్చింది, ఇది బిల్డింగుల కోసం, చుట్టూ కాంపౌండ్ నిర్మాణం కోసం, వాటి కోసం. అట్లా అందరినీ అడుగుతూ హైదరాబాద్ నిజాం దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నమస్కారం,
ఇట్లా హిందూ బెనారస్ యూనివర్సిటీ మేము నిర్మించదలుచుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది, మీ వంతు ధన సహాయం చేస్తే సంతోషిస్తామని. నేను అతనికి హిందూ బెనారస్ అనేసరికి కోపం వచ్చింది. అంతే. ఎందుకంటే వాళ్ళు నిజాం ప్రభువులు కదా. ఆహా అని చెప్పేసి నా 2 బూట్లు ఉన్నాయి దానం చేస్తున్నాను అని బూట్లు ఇచ్చాడు మదన్ మోహన్ మాలవి. ఆ 2 బూట్లు తీసుకొని నమస్కారం పెట్టి వచ్చాడు. వచ్చి చార్మినార్ దగ్గర నిలబడి గట్టిగా అడిచాడు, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన హైదరాబాద్ నిజాం ప్రభువు యొక్క బూట్లను వేలం వేస్తున్నాను, వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అహో అని చెప్పేసి ఒకటే గోల. ఈ విషయం కాస్త తెలిసింది నిజాం ప్రభు. అయ్యా నీ బూట్లు వాడుతాను వేలం వేస్తున్నాడు, పరుగు పోతుంది, చరిత్రహీనులు అవుతారు మీరు. అది వాడిని పట్టుకొని రండి ఇమ్మటికి తీసుకొని ఆ బూట్లు కూడా తీసుకురండి అని చెప్పేసి తీసుకోకపోతే ఏంటా ఇట్లా పిచ్చి పని చేస్తున్నాను అట్లా అంటే మీరు బూట్లు ఇచ్చారు కదా మరి మాకు డబ్బులు కావాలా, అందుకని మీ బూట్లు వేలం వేసి దాని వచ్చిన డబ్బును తీసుకోదాం అనుకున్నాను అంటే వద్దు ఇదో ₹1,00,000 తీసుకొని వచ్చా. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే చాలా మామూలు విషయమా. దాన్ని ఏం చేశారు ఆ ₹1,00,000 అతను చూడండి, అతను గొప్పతనం దాతృత్వం, అతను ఎంత గొప్పవాడు అంటే మదన్ మోహన్ మాలవీయ నిజాం ప్రభు ఇచ్చాడు కాబట్టి హైదరాబాద్ నిజాం రెసిడెన్సీస్ అని అక్కడ స్టాఫ్ క్వార్టర్స్కి పేరు పెట్టి ఈయన పేరు పెట్టి ఆ డబ్బును దానికి వినియోగించారు. ఇప్పటికి కూడా హైదరాబాద్ నిజాం రెసిడెంట్స్ అని చెప్పేసి స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ప్రభు నారాయణ సింగ్ కుమారుడు ఆదిత్యనాథ్ సింగ్ వచ్చాడు, చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఇంత మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, ఇతనికి మనం కూడా మన వంతు ఏమైనా చేయాలి అని చెప్పేసి విశ్వవిద్యాలయానికి ఎంత స్థలం ఉంది అంటే తండ్రి గారు ఇట్లా ఈ విధంగా 1,300 ఎకరాలు ఇచ్చారండి, అంటే నేను 2,700 ఎకరాలు ఇస్తున్నాను, మొత్తం 4,000 ఎకరాలతో మీరు యూనివర్సిటీ కట్టుకోండి అని చెప్పేసి ఆయన 2,700 ఎకరాలు అడక్కపోయినా ఇచ్చాడు. ఆ విధంగా 4,000 ఎకరాల్లో ఆ యొక్క విశ్వవిద్యాలయం విస్తరణ చెందింది. తమాష ఏంటండి 4,000 ఎకరాలు. తమాష ఏంటంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల డబ్బుతో నిర్మించబడిన ఏకైక విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది హిందూ బెనారస్ యూనివర్సిటీ. అందులో ఉన్న ప్రతి బల్ల, ప్రతి బ్లాక్ బోర్డ్, ప్రతి ఇటుక ప్రజల డబ్బు. ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా తీసుకోలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు కూడా. కొంతమంది మన కాంగ్రెస్ పెద్దలు ఎగతాళి కూడా చేశారు, వాళ్ళ ప్రస్తావన ఇక్కడ అక్కర్లేదు, అనవసరం. అలాగే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల డబ్బుతో నిర్మించబడ్డ అద్భుతమైనటువంటి ఆలయం సోమనాథ్. ఆ సోమనాథ్ ఆలయంకు ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదు. కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాట ఇచ్చారు, ప్రజల డబ్బుతోనే సేకరించి ఆ ఆలయం నిర్మాణం చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ యొక్క ఆవిష్కరణకు, ఆలయ వార్షికోత్సవానికి పోవాలని అనుకుంటే కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను పోనీయకుండా అడ్డుపడ్డారు. అయినా కూడా వాళ్ళందరినీ విభేదించిపోయారు. ఈరోజు మరొక్కటి అయోధ్య రామాలయం కరెక్ట్, ప్రజల చేత, ప్రజల డబ్బుతో, ప్రజల కొరకు నిర్మించబడ్డ ఏకైక భిక్షతో మనం కట్టుకున్నాం, ప్రజల భిక్షతో మనం కట్టుకున్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క నయా పైసా తీసుకోలేదు. ఈ ప్రభుత్వాలు వేరే మతాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాళ్ళ ప్రార్థనా ఆలయాలకు డబ్బులు ఇస్తుంది కానీ, సబ్సిడీలు వాళ్ళ యాత్రకు సబ్సిడీలు ఇస్తుంది కానీ హిందూ మతానికి సంబంధించి ఎలాంటి సహాయం చేయదు. చూడండి, ఒక హిందూ బెనారస్ విశ్వవిద్యాలయం, ఒక సోమనాథ్ టెంపుల్, ఒక అయోధ్య టెంపుల్, ప్రజలు వాళ్లకు వాళ్లే వాలంటీర్గా ధన సహాయం చేసి విరాళాలు ఇచ్చి విరాళాల ద్వారా నిర్మించబడింది. ఎంత బాధాకరం అంటే ఈ దేశంలో హిందువులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బాధ, దుఃఖాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మెజారిటీలో ఉన్న మైనారిటీల కంటే హీనంగా నేను చెప్పేది ఏంటంటే మైనారిటీలు కూడా హిందువులను అర్థం చేసుకోవాలంట. ఏ మైనారిటీ మతాలు అయితే మైనారిటీలని అనుకుంటున్నాయో వాళ్ళు మైనారిటీలు ఏం కదండి, చాలా మెజారిటీ. వాళ్ళకు ప్రభుత్వాలు విపరీతమైనటువంటి సహాయాలు చేస్తుంది. వాళ్ళకు బలం అంతా ప్రభుత్వాలే, వాళ్ళ ఓట్లు కావాలి.
వాళ్ళు కూడా హిందువులను, హిందూ మతాన్ని అర్థం చేసుకొని సామరస్యంతో ఉండాలని నేను విజ్ఞప్తి చేసుకుంటాను. గురుగారు, కాశీలో మామూలుగా మనం హోలీ ఆడుకుంటాం కదా, ఆడుకోవడానికి ఒక్కరోజు ముందు మణికర్ణిక ఘాట్ శ్మశానాలలో హోలీ ఆడతారంట స్పెషల్గా. ఏంటి దాని ఆ ప్రత్యేకత ఏంటి? నేను ఎప్పుడు వినలేదు ఇది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడే కానీ శ్మశానంలో హోలీ అనేటువంటిది జరగదు అసలు. ఒక వింత, అవును ఒక అద్భుతం. అది కాశీలో మాత్రమే జరుగుతుంది, ఎక్కడ జరగదు. అవును. కాశీ దానికి పెట్టింది పేరు. హోలీలో మనం రంగులు చల్లుకుంటాం. అవును. ఇక్కడ మణికర్ణిక శ్మశాన ఘాట్ ఏదైతే ఉందో అక్కడ వేలాది మంది అసెంబ్లీ కలుసుకొని ఆ యొక్క శవాలు కాల్చినటువంటి బూడిద భస్మాన్ని అందరూ చల్లుకొని హోలీ ఆడతారు. శవాలు కాల్చిన బూడిదను నాట్యం చేస్తారు, ఢమురుకాలు వాయిస్తారు, శవాలకు నైవేద్యంగా పెట్టినటువంటి వడియాలు ఇతరత్ర పదార్థాలను నైవేద్యంగా స్వీకరిస్తారు. శవాలకు పెట్టినటువంటి ఈ బట్టలు, కొత్త బట్టలను ధరిస్తారు. ధరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా హోలీ జరుపుకుంటారు. హోలీ అనేటువంటిది, ఇలాంటి హోలీ కూడా ఉంటుందా? దీన్ని మసాన్ హోలీ అంటారు. మసాన్ అంటే శ్మశానం. శ్మశానంలో హోలీ జరుపుకోవడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వింత కాశీకి ఇన్ని మార్లు ఇన్ని వేల మంది పోతుంటారు, లక్షల మంది పోతుంటారు, కానీ ఎవరు ఇటువంటి విషయాలను సినిమాల్లో కూడా ఎవరు చూపించలే ఇంతవరకు. చాలా రేర్. అంటే ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే తరచి పరిశోధన చేసి కొత్త విషయాలు కనుక్కోవాలని ప్రయత్నం చేసి 10 మందికి తెలియజేయాలని అనుకుంటాడు. ఓకే, నాలాంటి వాడు, మీలాంటి వాడు. మాకు కూడా అంత ఓపిక లేదు. మీరే అద్భుతం అసలు. మీరు అంటే మన ఇద్దరం కూర్చున్నాం కాబట్టి ఈరోజు ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళందరికీ తెలుస్తుంది. నిజం. సో ఇలాంటి హోలీ ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎందుకు చేస్తారు ఈ విధంగా హోలీ అంటే, చనిపోయిన వారికి, బ్రతుకున్న వారికి భగవంతుడితో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సమ్మేళనం. మరణించిన వారికి, బ్రతికున్న వారికి భగవంతుడితో జరిగేటువంటి ఒక అద్భుతమైన సమ్మేళనం, ఆధ్యాత్మిక సమ్మేళనం. ఇది ఒక అద్భుతం. నిజంగా కాశీ గురించి ఎన్ని విన్నా కొత్తగానే ఉన్నాయి. ఇంకా నిత్యం అండి. నువ్వు ఇంకా మళ్ళా 10 రోజులు పోయి మళ్ళా కనుక్కొని తిరుగు, మళ్ళా కొత్త విషయాలు తెలుస్తాయి. నువ్వు ఎన్ని మార్లు కాశీ పోయి ఎన్ని విషయాలు కావాలనుకున్నా, కాశీ నీకు అనేకమైనటువంటి విషయాలు బోధిస్తుంది. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, తెలుసుకోవాలని నీలో తపన ఉంటే, కాశీ అనేకమైనటువంటి విషయాలు బోధిస్తుంది. అందుకే అనుకుంటా పెద్ద పెద్ద చరిత్రకారులు, విదేశీయులు కూడా వచ్చి అక్కడ రీసెర్చ్ చేస్తుంటారు. గొప్పగా ఆకర్షిస్తుంది కాశీ. కవులు, కళాకారులు, ఫైల్మాన్లు, పాండాలు, భక్తులు, సాధువులు, అఘోరాలు ఎవరు లేరు. ఉత్కృష్టమైన ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తుల, జాతుల సమ్మేళనం అక్కడ జరుగుతుంది. అట్లాగే గురుగారు, ఇంకొకటి విన్నాను నేను, ముముక్ష భవన్స్ అని ఉంటాయట అక్కడ. ఏంటి అవి ముముక్ష భవన్స్? ఈ ముముక్ష భవన్లు అంటే, ముముక్షి అంటే ముక్తి కోరుకునేటువంటి వాడిని ముముక్షి అంటారు. ఓహోహోహో. అంటే జీవిత గమనంలో ఒక దశ దాటిన తర్వాత, 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటిన తర్వాత వైరాగ్యం చెంది కాశీలో నివసించి చిట్ట చివరికి అక్కడే మరణించాలని నిర్ణయించుకున్న వాళ్లకు, ఆధ్యాత్మిక పదంలో నిర్ణయించుకున్నటువంటి వాళ్లకు అక్కడ ముముక్షి భవన్లు ఉన్నాయి. వీటిని అతి తక్కువ బాడుగలకు అలాట్ చేస్తారు. మీరు చనిపోయేంత వరకు అందులో ఉండొచ్చు. అక్కడ భోజనం మీరే చేసుకుంటారంటే చేసుకోవచ్చు, లేదు ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడే భోంచేయాలనుకుంటే ఉచితంగా కూడా భోంచేయచ్చు. మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. మీరు ఒక గృహాన్ని కొని మరణించేంత వరకు ఉండాలనుకుంటే ఉండొచ్చు. మీరు మరణించిన తర్వాత ఆ గృహం మళ్ళీ ఆశ్రమం వాళ్ళదే. దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మళ్ళీ వాళ్ళు మరణించిన తర్వాత మళ్ళీ ఆశ్రమం ఉంది. ఈ విధమైనటువంటి వ్యవస్థ ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉంది. అలా బహదూర్ షా అని చెప్పేసి నేపాల్ రాజు విరక్తి చెంది
కాశీకి వచ్చాడు. 6 సంవత్సరాలు ఉన్నాడు కాశీలో. అక్కడే మరణించాలని వచ్చాడు. మరణం సంభవించాల. 6 సంవత్సరాలు అయినా కూడా మరణం సంభవించాలి. రోజు కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడం, అన్నపురం దర్శనం చేసుకోవడం, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడం, గంగలో స్నానం చేయడం, ఇంటికి వచ్చేసి భగవంతుని జపం చేసుకోవడం, బ్రతకడం. ఒక మహారాజు, నేపాల్ రాజు. ఆయన పశుపతినాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో అలాంటి టెంపుల్ ఒకటి నిర్మాణం చేశాడు అక్కడ కాశీలో. ఉమ్, దానికి ఆనుకునే నేపాల్ ముముక్షు భవన్ కూడా ఉంటుంది. ఆ, అక్కడ మనకు దాదాపు 50 ఏళ్ల నుంచి అక్కడికి వచ్చి నివసిస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఆ. వయోవృద్ధులు, 50 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు వయోవృద్ధులు కనిపిస్తారు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను, ఆ ముముక్షి భవన్కు. నేపాలీ వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ. అచ్చా. ఈ బహుదూర్ షా తనకు మరణం రావడం లేదని మదన పడుతూ వాళ్ళ భార్య, ఆమె పేరు లలిత, ఆమె పేరుతో ఒక ఘాట్ నిర్మాణం చేశారు. లలితా ఘాట్ అని మనకు కనిపిస్తుంది. 22 ఘాట్లలో లలితా ఘాట్. ఓకే. ఆ ఘాట్ నిర్మాణం చేశాడు. పశుపతినాథ ఆలయం నిర్మాణం చేశాడు. ఇక నేపాల్కి వెళ్ళాలని నిర్ణయించుకొని మొత్తం తట్టాబుట్ట సర్దుకున్నాడు. ఇంకా రేపు ప్రయాణం పెట్టుకున్నాడు. ఈరోజు రాత్రి మరణించాడు. బా. ఇంకొక భార్యాభర్తలు దాదాపు 8 సంవత్సరాలు కలిసి ఒకే ముముక్షి భవన్లో నివసిస్తూ ఉన్నారు. భర్తకు మరణం సంభవించే సమయం ఆసన్నమైంది. భార్యకు చెప్పాడు, నేను ఈరోజు మరణించబోతున్నాను, మరణం నీకు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండవు. భార్యకు చెప్పాడు. ఇవన్నీ మనకు చాలా విషయాలు తెలియదు. ముముక్షి భవన్లోకి పోతే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అమ్మా. అసలు ముక్తి అంటే ఏంది? ఇది పదార్థమా? ముక్తి అంటే ఏం లేదు. వైరాగ్యంలో సౌభాగ్యం, సౌభాగ్యంలో వైరాగ్యం. బాబా. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఎలా ఉంటామో అంటే శ్మశానంలో కూడా సంతోషంగా ఉండగలిగినటువంటి వాడు పొందేదే ముక్తి. వాడిని ముముక్షి అంటాం. ఒక్క ముక్కలో చెప్పారు. భారతదేశంలో మా ఇన్స్టిట్యూషన్లో నీట్ కోచింగ్ తీసుకుంటే పాస్ గ్యారంటీ. ఢిల్లీలో మా అకాడమీలో ఐఏఎస్ ఎగ్జామినేషన్కు కోచింగ్ తీసుకుంటే పాస్ గ్యారంటీ. నారాయణ కోచింగ్ సెంటర్లో ఇంటర్మీడియట్ చదివితే పాస్ గ్యారంటీ. చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదివితే పాస్ గ్యారంటీ అని చెప్పేసి గ్యారంటీని ఇస్తారు. ఇగో నేను నీకు ముక్తికి గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పగలిగినటువంటి ప్రదేశం ఒక్క కాశీ మాత్రం. అబ్బా, ఇక్కడికి వస్తే ముక్తి గ్యారంటీ. ఆ విషయాన్ని కాశీఖండం 25వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు రాశారు గురుగారు కాశీఖండం? శ్రీనాథ్. అచ్చా. 25వ అధ్యాయం చదివితే నీవు కాశీలో మంచి పనులు చేస్తే నీకు ముక్తి గ్యారంటీ అని బల్లగుద్ది చెప్పేటువంటి ఏకైక నగరం కాశీ. అంటే ముక్తిధామాలు 7 ఉన్నాయి. సప్తమోక్ష ఆలయాలు, ప్రదేశాలు 7 ఉన్నాయి. ఇది మన దేశంలో ఏవేవి? మధుర, హరిద్వార్, కాశీ, ద్వారక, కంచి, ఇంకా ఇట్లా ఉన్నాయి. ఓకే. 7 ఉన్నాయి. ఈ 7 కూడా మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించేది కాశీ. మోక్షానికి, ముక్తికి గ్యారంటీ ఇచ్చేటువంటి ఏకైక ప్రదేశం కాశీ. అందుకనే కాశీలో మరణించాలి, లేదా కాశీలో మన భౌతిక దేహం దహించిపోవాలి, లేదా ఆ నీళ్ళల్లో మన అస్థికలు కలిసిపోవాలని ప్రతి హిందూ కథలు ఆడతారు. నిజంగా ఈ కాశీ చరిత్ర గురించి సమగ్రంగా రాసిన ఏనుగుల వీరస్వామి గారి పుస్తకం కాశీ యాత్ర చదివారా? చదివాను. చాలా అద్భుతమైంది. దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. ఓకే. 1830 సంవత్సరంలో ఏనుగుల వీరస్వామి గారు ఒక 100 మందిని భక్తులను వెంటబెట్టుకొని ఆయన సహచరులను, స్నేహితులను కాలినడకన కాశీ యాత్ర చేశారు. ఈయన ఎవరు? ఏనుగుల వీరస్వామి అంటే అప్పుడు మద్రాసులో సుప్రీంకోర్టు ఉండేది. ఆ సుప్రీంకోర్టులో దుబాష్. అచ్చా. అప్పుడు కాలినడకన యాత్ర చేసేటువంటి సమయానికి ఆయన వయసు 50 సంవత్సరాలు. ఇదొక అద్భుతం. 100 మందితో నడకన ప్రయాణం చేయడం ఇదొక అద్భుతం.
15 నెలల 15 రోజులు కాలినడకన ప్రయాణం చేయడం ఇదొక అద్భుతం. 4000 కిలోమీటర్లు ప్రయాణం చేయడం ఒక అద్భుతం. ఈయన ప్రయాణం చేస్తూ దాని యొక్క మ్యాప్ను తయారు చేసి ఎలా ప్రయాణం చేయాలి, ఎక్కడెక్కడ మనం బస చేయాలి, అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా తన మిత్రుడికి ఉత్తరాల ద్వారా రాసుకుంటూ పోయాడు. 1831లో ఆయన వచ్చిన తర్వాత చెన్నైకి దాన్ని ఒక 490 పేజీల పుస్తకమైంది. ఆ పుస్తకాన్ని రఫ్గా అప్పుడు సిపి బ్రౌన్ గారు మచిలీపట్నంలో పనిచేసేవారు, మన ఆంగ్లేయ ఆఫీసర్. అవును. ఆయనకు ఈ పుస్తకాన్ని పంపించాడు. ఆయన పరిష్కరిస్తాడు, ఇదంతా కూడా బాగా నీట్గా తయారు చేస్తాడని ఉద్దేశం. ఎంతకాలం అయినా కూడా సిపి బ్రౌన్ దగ్గర నుంచి ఆయనకు ప్రత్యుత్తరం రాలేదు. ఈ లోపల పాపం ఏనుగుల వీరస్వామి గారు మరణించడం జరిగింది. అయ్యో. అయితే సిపి బ్రౌన్ గారు ఆ యొక్క పుస్తక ప్రతిని మద్రాస్ సెంట్రల్ లైబ్రరీకి పంపించారు. ఓకే. అక్కడ అది నిక్షిప్తమై 1992 ప్రాంతాల్లో ఫస్ట్ తమిళంలో వచ్చేయింది, కొంతకాలానికి ఇంగ్లీష్లో వచ్చేయింది. తరువాత మన తెలుగు విశ్వవిద్యాలయం వారు దాన్ని తెలుగులోకి వచ్చేసారు. ఇప్పటికి చాలా మార్లు పునర్ముద్రణ జరిగింది. మెల్లిమెల్లిగా గ్రాంధిక భాషల నుంచి సరళమైనటువంటి భాష నుంచి ఇంకా సరళమైనటువంటి భాషలకి ఇంకా మనకు అనుకూలంగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ పుస్తకాన్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక చిన్న విషయం, ఏనుగుల వీరాస్వామి యాత్ర చేసింది 1830. అయితే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రావెల్ కంపెనీ ఉంది, థామస్ కుక్ అని. అవును. అతను మొట్టమొదట ట్రావెల్స్ పెట్టింది అతనే ప్రపంచంలో. అవును. అందరూ ట్రావెల్స్ ఈవెల్స్ ఏం లేవు. అయితే ఆయన ట్రావెల్స్ పెట్టింది 1840లో. అంటే ఏనుగుల వీరాస్వామి గారు యాత్ర చేసి వచ్చిన 10 సంవత్సరాలకు ఆయన ట్రావెల్స్ పెట్టాడు. ఓకే. అదొకటి. ఏనుగుల వీరాస్వామి మరణించిన 37 సంవత్సరాలకు ఒక వ్యక్తి జన్మించాడు, మదిర సుబ్బయ్య దీక్షితులు అని. ఏనుగుల వీరాస్వామి మరణించిన 37 సంవత్సరాలకు జన్మించినటువంటి వ్యక్తి. అతను కాశీ మజిలీ కథలని రాశాడు. ఇవన్నీ అద్భుతాలు. కాశీ మజిలీ కథలు అవును, చాలా ఫేమస్. ఏనుగుల వీరాస్వామి మరణించిన 37 సంవత్సరాలకు కాశీ మజిలీ కథలు వచ్చినాయి. అంటే ఏనుగుల వీరాస్వామి గారు మొట్టమొదటి అద్భుతమైనటువంటి యాత్రికుడు. అతనేం కార్లలో, విమానాల్లో, లేకపోతే పల్లకిల్లో పోలే, కాలి బాటన నడుచుకుంటూ పోయాడు. తమాషా అండి బాబా, ఎంత అద్భుతం. అంటే ఆ విశ్వనాథుని మీద అతనికి ఎంత అవ్యాజ్యమైన నమ్మకము, ప్రేమ, భక్తి ఉందో చూడండి. మరి సొంత ఖర్చులు పెట్టుకొని 100 మందిని తీసుకొని వాళ్ళందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, పడుకోవడానికి వసతి, కష్టమో ఇబ్బందో వస్తే దానికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయడం ఎంత కష్టం. ట్రాన్స్పోర్టేషన్ ఏమాత్రం లేని సమయంలో అంత గొప్ప సాహసం చేశానంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏనుగుల వీరాస్వామి. ఆ తర్వాత ఇప్పుడు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేము. ఎందుకంటే కాశీక్షేత్ర వైభవాన్ని మీరు చెప్తుంటే అలా సుమధురంగా ఉంది, ఎంత గొప్పగా చెప్తున్నారు నిజంగా. కాశీలోనండి మీరు పోయిన ప్రతిసారి అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. అయితే నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, జిజ్ఞాస మనలో ఉండాలి. శిష్యుడు రెడీగా ఉంటే గురువు దొరుకుతాడు. అది తెలుసుకోవాలని ఆసక్తి నీళ్ళు ఉంటే అనేకమైన విషయాలు తెలుసు, విషయాలు బయటకు వస్తాయి. లేదంటే కాశీకి పోయి వచ్చాం, ఫ్లైట్లో పోయినాం, ఫ్లైట్లో వచ్చాం, 3 రోజులు అన్నీ మొత్తం చూసేస్తాం, చూస్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు కాశీలో కాలభైరవుడు ఉన్నాడు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు, అన్న నేను కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ మద్యం సేవించాను, ఏమైనా ప్రమాదమా దానివల్ల? కాశీ అనేటువంటిది మహాశ్మశానం. శ్మశానంలో ఇవన్నీ తప్పులుగా భావించాడు భగవంతుడు. ముఖ్యంగా కాలభైరవునికి ఉజ్జయినిలో కాలభైరవుని టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ బయట మద్యం అమ్ముతూ ఉంటారు, కుక్కలు కూర్చో ఉంటాయి, ఆ టెంపుల్ నిండా కుక్కలే. ఆ మద్యాన్ని తీసుకొని మనం పోయి పూజారికి ఇస్తే పూజారి శాస్త్రంలో వేసి కాలభైరవుడికి నైవేద్యంగా ఇస్తాడు.
కొంత స్వీకరించి కాలభైరవుడు మిగతాది బయటికి ఇస్తాడు. దాన్ని మనం నైవేద్యంగా స్వీకరిస్తాం. ఓ, కాలభైరవునికి మద్యమే మనం నైవేద్యంగా ఇచ్చేటప్పుడు నైవేద్యంగా ఇచ్చినప్పుడు నువ్వు కాశీకి పోయినప్పుడు మద్యం తాగడం తప్పేం కాదులే. ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జేత్. అది. మితం పాటించడం వల్ల ఇలాంటి ఇబ్బంది లేదు. కాశీలో మరి బంధు అందరికీ పిలిచి ఉచితంగా ఇస్తారే, ఆ, అది కూడా మత్తు పదార్థమే. అంతేగా. అది కాశీ విశ్వనాథుని యొక్క నైవేద్యం. అది ఒక ఆయుర్వేద ఔషధం. ఎస్. అక్కడ ఏంటంటే గంగా, బాంగ్ ఈ రెండుని ఒకేలాగా పూజిస్తారు, సేవిస్తారు. ఈ రెండు ప్రవహిస్తూనే ఉంటాయి గంగకి ఎంత గౌరవం ఇస్తామో బాంగుకు కూడా అంతే గౌరవం ఇస్తాం. అక్కడ. ఇలా అనేకమైనటువంటి విషయాలను మేము మాట్లాడుకుంటూ పోతుంటే ఇక సమయం గడిచిపోతూనే ఉంటుంది. అలసిపోతుంది, ప్రేక్షకులు కూడా అలసిపోతారు. రైట్ రైట్. అట్లాగే మీ యొక్క విశిష్టత ఒకటి ఏంటంటే సగబాల రాజన్న కవి గారు ఎంతో సుప్రసిద్ధులు. వారి మేనల్లుడు మీరు, అట్లాగే అల్లుడు గారు కూడా మీరే. సో వారి పేరు నిలబెడుతున్నారు మీరు రచనలో కానీ. అద్భుతం. మా కుటుంబంలో గొప్ప పేరు సంపాదించినటువంటి వ్యక్తి మా మా తాతగారు పెద్దజమాలప్ప గారు. దాని తర్వాత మా మామగారు రాజన్న కవి గారు. ఆయనకు భాగవతం అంటే ఎంతో ఇష్టం, పోతన అంటే ఎంతో ఇష్టం. భాగవతాన్ని అలవోకగా మాట్లాడగలుగుతారు, కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాడు. అటువంటి వ్యక్తి బ్లడ్ మాలో ఉంది. నాకు మామ ప్లస్ మేనమామ. కాబట్టి ఆయన తలుచుకున్నప్పుడల్లా వాళ్ళంతా పులకరిస్తుంది. ఇప్పుడు ఆయన ఇంకా మీతోనే ఉన్నారు, వారి కూతురు రూపంలో. మీ ఎదుగుదలలో ప్రతి అడుగులో మిమ్మల్ని నడుస్తున్నారు. మరి వారి పాత్ర ఎలా సహకరిస్తారా ఏంటి? ఇంకా ఈ పుస్తకాలు, ఈ కవితల గోల ఆయనకు చాలా ఇష్టం. ఈరోజు మార్నింగే ఏదో అన్ని సర్దుతూ ఉంటే మా నాన్నకంటే ఎక్కువ వచ్చినాయా నీకు అవార్డులు అని. అంటే ఆయన ఎక్కడ నేను ఎక్కడ అన్న. ఆయనకు అవార్డు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఒరిజినల్గా విద్వత్ ఉన్నట్టు ఆయన పాడితేగిన అలా చెట్లు కూడా కదలకుండా నిలబడిపోయాయి. ఆయన అంతఃస్వరం, గొప్ప అందగాడు, గొప్ప స్వరం. ఆయన పాడుతుంటే అంత అందరూ ఇంకా నిలబడిపోయి అట్లా వినేవాళ్ళు. అందుకనే మా మామగారిని సభకు మొదట్లోనే పెడతారు ప్రోగ్రాంలో. ఎందుకంటే ఈయన కంఠం విని ఎక్కడెక్కడో ఉండే వాళ్ళంతా వస్తారు. ఓహో, ఇది ఒక టెక్నిక్. సినిమా థియేటర్లో ముందు మైక్ వేసినట్టుగా తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడేవారు. అంటే జనం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడేవారు. ముందే వాళ్ళు మాట్లాడితే సరే జనం వచ్చేవాళ్ళు కదా. అంతే కదా. ముందే ఈయన పాడడం వల్ల జనం వచ్చేవాళ్ళు, దాని తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడేవారు. ఆ విధమైనటువంటి. మీరు మీ మామగారికి ఏం తక్కువ పోరు అందంలో. అట్లే. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా మంచి విశేషాలు మనం మాకు చాలా సంతోషం. భక్తులకు కాశీ విశ్వనాథుని యొక్క ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. అట్లాగే అతి త్వరలో మీరు ఇంకో పుస్తకం రాయబోతున్నట్టు తెలిసింది మాకు. అగ్నిహోత్రులు, ఆ తర్వాత ఇంకొక పుస్తకం నర్తనశాల రెడీ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అది కూడా. అంటే వ్యభిచారులు, వేశ్యల జీవితాల మీద. అంటే వాళ్ళు మనము ఆ మాట మాట్లాడకూడదు కానీ వాళ్ళను మనము సరస్సులు అప్సరస్సులు అని మాత్రమే అనొచ్చు. ఎందుకంటే మనకు రంభా, ఊర్వశి, మేనక ఎంతో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ వ్యవస్థ నడుస్తూనే ఉంది. అతి ప్రాచీనమైనటువంటి వ్యవస్థ. వాళ్ళు ఎవరికి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు కాదు. ఏమి ఒళ్ళు అమ్ముకొని జీవించేవాళ్ళు. వాళ్ళు ఆ వ్యవస్థలో ఆ విధంగా ఆ స్థాయికి, ఆ కింది స్థాయికి రావడానికి కారణం ఎవరు? సమాజమా, వాళ్ళ జీవిత స్థితిగతుల, డబ్బా, సమాజమా, ఇవన్నీ కూడా మనం దాంట్లో చర్చించాం. ఏ విధంగా ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందో ఆ విషయాలను కూడా చర్చించాం. ఇంకోసారి మనం నెక్స్ట్ అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.